వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. నిన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో చాలా అంశాలు అయితే చర్చకొచ్చినాయి. ముఖ్యంగా అందులో చెప్పుకోవాల్సింది సాక్షి పత్రికకి ప్రకటన రూపంలో 443 కోట్ల రూపాయలు వెచ్చించారని అయితే బయటకు వచ్చింది. దానికి మనందరికీ తెలిసిందే, భారతిరెడ్డి గారు దానికి చైర్మన్గా ఉన్నారు. సో దీని గురించి ఇంకా అది కాకుండా ఇంకే అంశాలు చర్చకొచ్చాయి అంటే నిన్న అసలు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు చాలా పత్రికలకి బకాయిలు ఉన్నాయి. అంటే ప్రకటనలకి డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి కావచ్చు, లేకపోతే ఏబిఎన్ కావచ్చు, లేకపోతే టీవీ5 కావచ్చు, ఇట్లా కొన్ని ఇష్టం లేని ఉన్నాయి కదా. అవును. అంటే ఈటీవీ కూడా ఉందేమో మనకు తెలీదు, ఈనాడు, ఈటీవీ. అంటే వాళ్ళకి ఏవైతే చాలా ప్రీతికరమో వాటిని పక్కన పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే ఇంకో గొప్ప తెలివైన విషయం ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు 443 కోట్లు 5 ఏళ్లలో సాక్షి పత్రికకి అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చుకున్నారు. మామూలుగా సర్క్యులేషన్ బేస్డ్ చేసుకుని మనకు తెలిసి ప్రకటనలు ఇస్తారు. అంటే ఏది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇది ఎక్కడో ఉంటే కూడా దీనికి మొత్తం ఇచ్చేసి ఇప్పుడు 443 కోట్లు ఒక సాక్షికి ఇచ్చి 443 కంటే తక్కువ మొత్తం మిగతా అన్ని పేపర్స్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు వాళ్ళు ఇచ్చారు ప్రభుత్వం తరఫు. అంటే దోచిపెట్టాడు ఆయన. మామూలుగా అసలు ఒక అధికారంలో ఉండే ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఇతర మంత్రులు ఎవరైనా సరే ఒక రూపాయి సొంతానికి వాడుకోవాలంటే 1-10 సార్లు ఆలోచించాలి. అలాంటిది 443 కోట్లు దోచిపెట్టాడు. అంతటితో ఆగాడా? సర్క్యులేషన్ పెంచుకోవటం కోసం వాలంటీర్లకి ఇచ్చే 5,000లో ఒక్కొక్కరికి 2,500 నెలకి వాళ్ళ దగ్గర కట్ చేసి, దేనికి సాక్షి పేపర్ కొనిపించి 2 లక్షల చిల్లర ఉన్నారు కదా వాళ్ళు. సో 200 చొప్పున వాళ్ళ దగ్గర తీసుకుని అట్లా 205 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశాడు 5 ఏళ్లలో. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గత నెల ఆగస్టులోనే అయిపోయింది వాళ్ళ టర్ము, రెన్యువల్ చేయలేదు. అది ఇంకా గొప్ప విషయం కదా. అంటే మరి వాలంటీర్లు ఏం చేసేస్తారు, నెగిరారు కదా వీళ్ళందరూ. సో ఇప్పుడు భారతిరెడ్డికి ఇంత ఫేవర్ చేశాడు ఆయన. ఇప్పుడు సాక్షి మీద విచారణకు ఆదేశించారు. ఇప్పుడు విచారణ తేలి వీళ్ళు నిజంగా అక్రమంగా తిన్నారు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయనుకోండి, అప్పుడు భారతిరెడ్డి అరెస్ట్ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేయించినందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు ఉంటాయి? సాక్షి పత్రిక మూతబడుతుందా? ఇన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే సాక్షి పత్రిక ఇప్పటికే అసలు సర్క్యులేషన్ లేదు. ప్లస్ ఆ వార్తలు ఎంతమంది చదువుతారు? వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చదువుతారు అంతే. ఇప్పుడు వాలంటీర్లు కూడా కొనుక్కునే స్థితిలో లేరు కదండి. ఇప్పుడు ఆ 2 లక్షల చిల్లర కూడా లేనట్టేగా లెక్క. వాళ్ళు అక్కడ అంకెలు చూపించుకుని డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసేసుకున్నారు కదా. సో ప్రింటింగ్ లేకుండానే ప్రింటింగ్ ఉన్నట్టు చూపించారు, అదొక సందేహం మనకుంది. ఇప్పుడు ఈ వాలంటీర్ల చేత కొనిపిస్తున్నామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని ఇంత పేపర్లు ప్రింట్ చేస్తున్నాం అంటారు. ప్రింట్ చేశారో లేదో ఎవరికి తెలుసు? సో అలాంటి లూప్ హోల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా 648 కోట్లు మొత్తం సాక్షి మింగింది. ఇకపోతే నిన్నను చర్చకొచ్చిన విషయాల్లో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగింది కదా. మొత్తం కూటమి తరఫున అందరూ పార్టిసిపేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అందరూ అభినందించడం జరిగింది. ఎందుకంటే ఆయన వరద బాధితుల కోసం ఆయన చాలా రాత్రి పగళ్ళు ఆయన శ్రమించి వాళ్ళందరికీ కూడా చాలా సహాయం చేశారు కదా, మామూలుగా చేయలేదు. సో ఆ అంశంలో వారిని అందరూ అభినందించారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఉచిత బస్సా లేకపోతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లా అనే దాని మీద చర్చ జరిగింది. ముందు గ్యాస్ సిలిండర్లు ఇద్దాము, తర్వాత తల్లికి వందనం ఇద్దాము, తర్వాత ఉచిత బస్సు ఇద్దాము అని వాళ్ళు అనుకున్నారు. అది మరి ఫైనల్ అయిందా లేదా ఇంకా మనకు తెలియదు. క్యాబినెట్లో చర్చకి అయితే వచ్చింది. అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటేనండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 7 నెలల తర్వాత తల్లికి వందనం కార్యక్రమం చేశారు వాళ్ళు. ఒక 1 ఇయర్ అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు లాస్ట్లో. ఇప్పుడు అదే కదా అన్ని బకాయిలు. నాట్ ఓన్లీ విద్యారంగం అండి, వైద్య రంగంలో అప్పులు పెట్టారు. అన్ని రంగాల్లో ఇప్పుడు అప్పులు బయటకు వస్తున్నాయి కదా. చూసుకుంటే 3,000 కోట్లు నిన్న ఏదో విన్నాం మనం. అంతకుముందు వైద్య రంగానికి సంబంధించి 1,250 కోట్లు వాళ్ళకి హాస్పిటల్స్కి వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు విద్యారంగం తీసుకుంటే అలాగే ఉంది, వాలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంది. సో ఎక్కడికక్కడ వాళ్ళు బకాయిలు పెట్టి ఆ డబ్బులన్నీ మళ్ళించేసి వాళ్ళు తినేశారు. ఇప్పుడు ఇవన్నీ కలిపితేనే మరి ఎన్ని వేల కోట్లు వస్తాయో మనకు తెలియదు, అది విషయం. సో నిన్న కేబినెట్ సమావేశం ఆ రకంగా ముగిసిందండి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇవ్వరా పాపారా, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు కదా మొన్న.
నాయనా ఇగో ఇది పరిస్థితి, నువ్వేం చేసావో చెప్పు, ఇంకా 3 నెలలు అయింది అంతేను, రేపటికి 100 రోజులు అవుతుంది. అండ్ ఇంకోటి మొన్న ఆయన మాట్లాడిన మాటల్లోనే సూపర్ 6 అంటే అసలు ఏంటో తెలీదు చంద్రబాబు నాయుడుకి అన్నట్టుగా ఆయన వెటకరంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆ సూపర్ 6 పథకాలే కదా ఆయన అమలు చేసేది. దట్స్ వాట్ అంటే పాపం ఆత్రగాడికి బుద్ధిమట్టం అని కొంచెం తొందరపాటు కదా జగన్మోహన్ రెడ్డికి. ఏం మాట్లాడాలో తెలియదు, కొత్త సలహాదారులు వచ్చినా కూడా మార్చలేదు, స్క్రిప్ట్ మార్చలేదు, కొత్తగా ఏం చెప్పాలి, అందుకని అదే చెప్తాడనమాట. పాడిందే పాడరా అని. మీరు చూడండి మొన్న పిఠాపురం స్క్రిప్ట్ అదే, అంతకుముందు విజయవాడ స్క్రిప్ట్ అదే కదా, గుంటూరు స్క్రిప్ట్ అదే, మీరు ఎక్కడికి వెళ్ళండి అదే ఉంటుంది. కాబట్టి ఆయన ఇంకేం మాట్లాడతాడు, అందుకని సూపర్ 6 గురించి మాట్లాడాడు. అంటే ఆయన నిద్దట్లో కూడా మర్చిపోని విషయాలు ఇవన్నీ. ఆయన సొంత విషయాలు మర్చిపోతాడేమో కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినవేవి ఆయన మర్చిపోడు. ఒకవేళ మనకి ఏదైనా కావాల్సి వస్తే కూడా ఆయన నిద్రలేపి అడిగితే చెప్పేస్తాడు డేట్స్తో సహా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంత దిట్ట అనమాట. అంటే ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పథకాలు అమలు, ఇంతే ఆయన కళ్ళ ముందు రాత్రి పగలు ఉండేవి అవే. మొత్తానికి ఇగో నాయన సూపర్ 6 అమలు చేస్తున్నారు, మీరు కంగారు పడకండి, రేపటికి ఇంకా 100 రోజులు అవుతుంది, ఈలోగా ఇలా వరదలు వచ్చాయి, మరి మీరేమీ చేయలేకపోయారు కదా, ₹1,00,00,000 పాపం ప్రకటించారు, ఏమైందో తెలియదు, గాలిలో కలిసిపోయావి అని అందరూ అంటున్నారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది అని అనుకున్నాం. ఇప్పుడు కూడా నిన్న కూడా చూసుకుంటే రీసెంట్గా 15 మంది కార్పొరేటర్లు కూడా అండ్ ఒక నుడా చైర్మన్ కూడా పార్టీని వదిలి టీడీపీలోకి వచ్చిన వైనం అయితే మనం చూసాం. ఇలాంటి టైంలో ఆయన జిల్లా అధ్యక్షుల్ని నియమించడం అయితే జరిగింది. మనం మొన్న జైలుకి వెళ్ళి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఇలా చూసుకుంటూ పోతే గనక ఆయన అసలు ఏ ఉద్దేశంతో మళ్ళీ ఇలా జిల్లా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు? అంటే వీళ్ళు ఇప్పుడు అందరూ మంచి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు బాలినేని కూడా ఇవాళ మనం చెప్పినట్టు ఆయన చూశారు కదా, బాలినేని వెళ్ళి జనసేన కలుస్తున్నాడు, ఆయన రిజైన్ చేసేసాడు. సో సామ్నేని ఉదయభాను కూడా ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. సో ఇంకా నేరస్తులు మిగిలారు. అందులో ఎవరు ఎక్కువ నేరం చేశారు, ఎవరు తక్కువ చేశారు బేరీ చేసుకుని వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పిన్నెల్లి కోసం 25 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు, పిన్నెల్లికి మొత్తానికి బెయిల్ వచ్చింది. సో మరి పిన్నెల్ని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఆయన దగ్గర నిజాలు బయటకు వస్తాయి కదా. మీకు అర్థమైందా ఎందుకు వీళ్ళని పక్కన పెట్టుకుంటాడంటే తన పేరు చెప్పకుండా నిజాలు బయట పెట్టకుండా వాళ్ళని కాపాడుకుంటాడు. ఆ కాపాడుకోవడంలో భాగంగా పిన్నెల్లికి మళ్ళా నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పాడు. అది. ఇంకా నందిగం సురేష్ విషయానికి వస్తే నందిగం సురేష్ మీద ఒక ఆవిడ్ని హత్య చేయించాడు, మరియమ్మ అనే ఆవిడ అనే విషయం కూడా బయటకు వచ్చింది. 2 వర్గాల కొట్లాట్లో మరియమ్మ అనే ఆవిడ్ని ఈ నంచాలు హత్య చేశారని, దాని వెనకాల నందిగం సురేషే ఉన్నాడని ఇప్పుడు కొత్త కేసు ఫైల్ అవుతుందండి. మొత్తం 3వ కేసు అవుతుంది. అది మనం చెప్పుకున్నట్టుగా అదే కేసులు పెరిగే కొద్దీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గర అవుతూ ఉంటారు. అది ఆయన స్పెషాలిటీ. సో పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఇంకా అంతా నేరస్తుల మయమే అంటారా పార్టీ? అంటే ఎలాగా ఆయన పెద్ద నేరస్తుడు కదా, పిల్ల నేరస్తులను చేర్చుకుంటూ ఉంటాడు అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.